ఆ రోజున ఫైల్ చేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఒకవేళ ఎవరి దాంట్లోనే వేసారేమో ఉండండి ఎత్తుకుదామని. ఎవరి దాంట్లో అసలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాని మీద కౌంటరే వేయలే, రాష్ట్ర ప్రభుత్వాలు వేయలే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది కూడా ఒక విచిత్రం, మీకు అందరికీ తెలుసు. సడన్గా ఒకరోజు ఆ వాయిదా రోజున అభిషేక్ సింఘ్వి గారు వచ్చాడు. అభిషేక్ సింఘ్వి గారు వచ్చాడంటే ఎవరి తరఫున వచ్చాడో కూడా అర్థం అవ్వాలి నాకు. ఆయన వచ్చి ఈ కేసు మూసేయండి, ఇన్నేళ్ళు అయిపోయాక ఏంటి కేసు, పండోరా బాక్స్ ఓపెన్ చేసినట్టు అవుతుంది, దేశం అంతా రకరకాల గొడవలు వచ్చేస్తాయి, ఈ కేసు మీద చర్చ అనవసరం. నాకు బాగా తెలుసు అతను. ఆయన చూపించి ఇతను కొంచెం ఇంకా ఇమోషన్స్లోంచి బయటికి రాలేదు, అరుణ్ కుమార్ ఇంకా ఇమోషన్స్లో ఉన్నాడు అంటాడు. అంటే ఈయన ఎవరి తరఫున వచ్చాడు అని అడిగితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వచ్చి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంట్రా అని బయటకు వచ్చి వెంటనే మీడియాతో మాట్లాడాను. ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టాను. ఇక ఎంతకన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఏంటండి ఇది ఇలా జరిగితే అని. ఎక్కడ జరిగిందో మరి మిస్కమ్యూనికేషన్ అనుకోవాలి. వెంటనే వాళ్ళు మన రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు మేము ఎప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు, కేంద్రం ఆ రోజు చర్యలు మేము సపోర్ట్ చేయట్లేదు అన్నారు అని ఎఫిడేవిట్ మళ్ళీ 23/2/2023 గవర్నమెంట్ ఎఫిడేవిట్ ఫైల్ చేసింది. అంటే 23 అంటే ఇంకా ఏడాదిలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి. 3 ఏళ్ళు ఫైల్ చేయలే. 23/2/2023 జవహర్ రెడ్డి గారు ఫైల్ చేశాడు. అంటే ఆయన పేరుతో వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసింది. ఇంకా నేను అనుకున్నాను నా బాధ్యత అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్దవి ఆ స్థాయి అడ్వకేట్లు అక్కడ మాట్లాడితేనే సుప్రీంకోర్టులో దాని వాల్యూ ఉంటుంది. వికాస్ సింగ్ అని ఆ రోజున బార్ ప్రెసిడెంట్, చాలా లక్షలు తీసుకుంటాడు ఆయన ఫీజు. అలాంటి మనిషి వచ్చి ఫైల్ చేశాడు. ఇది ఫైల్ చేసేటప్పటికి అనుకున్నాం మేము, ఓహో అయిపోయిందిరా బాబు, మన బాధ్యత అయిపోయింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చి చెప్తారు, చెప్పిన దాని మీద జడ్జి గారు చెప్తారు అని చెప్తే అనుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ ఆ శ్రద్ధ లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆ శ్రద్ధ చూపించరా. తర్వాత ఎవరో ప్లేడర్ గారిని పెట్టారు, సీనియర్ ప్లేడర్ని. ఆయన వచ్చేవాడు కూర్చునేవాడు, కానీ ఏమి దాని మీద పెద్ద చర్చ వాయిదా వేసేస్తారు. మొట్టమొదటి ఏం అడుగుతారు రాగానే, ఫలానా సెక్షన్ నెంబరు ఎస్ అంటేనే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ లేదు. ఏమండి యూనియన్ గవర్నమెంట్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటారు. లేదండి అంతకుముందేమో వేసేసామన్నాడుగా, నో 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 నేను ఒకసారి చెక్ చేసుకొస్తాను, మేము వేసేసామని అనుకున్నాను ఆ రోజు, సారీ మళ్ళీ వేస్తామంటారు. వాయిదా. ఎవరు యువతలా? అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ అంటే ఎవడు? ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు ఎవరికైనా నా పేరున్నా తెలుస్తుంది. ఢిల్లీలో సుప్రీంకోర్టులో అరుణ్ కుమార్ అంటే ఎవడికి తెలుస్తుంది? అప్పటికి మా అల్లంకి రమేష్ దాన్ని పట్టుకుని అలాగా బతికించి ఇప్పుడు దాకా బతికించి ఉంచాడు. దాని మీద మనం గట్టిగా వాదన దిగితే ఇటు లేరు. అసలు కేంద్రం లేదు, రాష్ట్రం లేదు, ఎవరు సపోర్ట్ లేదంటే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి వేశాడు కాబట్టి ఓకే, లేకపోతే ఈ పార్టీ కొట్టేద్రేమో కూడాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున వేశారు. కారణాలు ఏమైనప్పటికీ అంతకుముందు అభిషేక్ సింఘ్వి చెప్పిన దానికి విరుద్ధంగా వీళ్ళు కరెక్ట్ స్టాండ్ తీసుకున్నారు. నేను వేసిన దాన్ని సపోర్ట్ చేస్తూ వేశారు. వేస్తూ మొత్తం లెక్కలన్నీ ఇచ్చారు. 1,42,601 కోట్ల రూపాయలు మనకి యాక్చువల్గా ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, నేను ఏదైతే అది యాక్ట్ అవ్వలేదు అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నానో ఆ యాక్ట్ ప్రకారం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన సమ్మతి లేకుండా చేసిన యాక్ట్ ప్రకారం 1,42,601 కోట్ల రూపాయలు ఇంకా పంచలేదు. ఇది క్లియర్గా యాక్ట్లో ఉంది. ఈ డబ్బు ఆంధ్రాకి 58%, తెలంగాణకి 42% చెందుతుంది జనాభాను బట్టి. ఇప్పటివరకు అవ్వలేదు. 245 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్స్ డివిజన్ ఇంకా అవ్వలేదు. 11 ఏళ్ళు అయింది. మొట్టమొదట ఏ వ్యాపారం అనండి, అన్నదమ్ములు అనండి, పంచుకునేటప్పుడు ఫస్ట్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అవి పంచుకుంటారు. అవి పంచుకోలే మనకి రావాలి. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిపోయింది వాళ్ళకి. హైదరాబాదే మనకు ఆయుపట్టు, మొత్తం అంత ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంది, మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్లో ఉంది. ఆ హైదరాబాద్ ఇచ్చేశారు. హైదరాబాద్ రెవెన్యూ ఏం చేయాలన్నది కూడా ఎక్కడ పెట్టలే, యాక్ట్లో లేదు అసలు. క్యాపిటల్ ఉన్నది వెళ్ళిపోతుడు, రాష్ట్ర విభజన జరిగింది ఇదే. ఎందుకంటే క్యాపిటల్ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడు మా రాష్ట్రం విడదీసేయండి అని చెప్పి అడగరు. ఇది ఒక ప్రత్యేకమైన, ఎప్పటి నుంచో దీనికి చరిత్ర ఉంది. ఈ పోరాటానికి ఏదో చేశారు, డివిజన్ చేశారు. నేను అడుగుతున్నది ఏంటంటే అన్కాన్స్టిట్యూషనల్గా చేసిన దాన్ని కరెక్ట్ చేయడానికి కాకపోతే ఇక పార్లమెంట్ ఎందుకు?
ఇప్పుడు నేనేమి మళ్ళీ రాష్ట్రాలు కలిపేయండి, మీరు చేసిన తప్పు కాబట్టి మళ్ళీ రెండో ఓటు చేసేస్తున్నాం, అది కూడా ప్రేయర్ కూడా మార్చేశాను. 4/3/22 మార్చి 4 ప్రేయర్ కూడా మార్చాను. ఏమని? ఫార్ములేట్ గైడ్ లైన్స్, ఇక ముందు ఎలా జరగాలి దాని మీద గైడ్ లైన్స్ ఫామ్ చేయండి. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు, కేంద్రం ఇవ్వాలి, కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వని. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి మనకేం రావాలో దాన్ని ఇమీడియట్గా సెటిల్ చేయడానికి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చెప్పండి. ఇది మన ప్రేయర్ మార్చింది. దీని మీద కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటే అప్పుడే అన్ని ప్రభుత్వాలు అయిపోయి తెలుగుదేశం రెండోసారి వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నాకు ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి వచ్చి ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ రకమైన పరిచయం లేదు. ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి మాకు మధ్య పోని ఇరుపక్షాల వాళ్ళకి తెలుసున్న, ఓహో పలానా ఫ్రెండ్ ఉండి ఉంటాడరా, పలానా అల్లుబాబి చెప్పు ఉంటాడు, ఇలా కూడా ఏం లేదు. ఆయన అసలు పరిచయమే లేదు నాకు. చిరంజీవి గారి పరిచయం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి పరిచయం లేదు. ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ఒకరోజు సడన్గా మా ఇంటి దగ్గరికి మీరు అందరూ వచ్చేసారు. ఏంటంటే ఇప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడండి టీవీలోను, అరుణ్ కుమార్ని పిలుస్తున్నాను, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తున్నానని. అని నాకు అప్పుడు తెలియదు, ఎందుకంటే టీవీ చూడలే. అప్పుడు సరే అని చెప్తే మళ్ళీ సాయంకాలం 7 గంటలకు అసలు పవన్ కళ్యాణ్ నన్ను పిలవనివ్వండి బాబు, అప్పుడు చెప్తాను మీకంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు. చేసి మిమ్మల్ని కలవడానికి రావాలి నేను అంటే, మీరు ఎందుకంటే రావటం, నేనే వస్తాను, నేను హైదరాబాద్ వస్తూనే ఉంటాను, నేను వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాను. 7వ తారీఖున ఫోన్ చేశాడు ఆయన. 11వ తారీఖున కలిశాను, వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాను. 11 ఆయన కలిశాను. 15వ తారీఖున మేమిద్దరమే కూర్చుని 2 గంటలు చర్చించుకున్న తర్వాత 16వ తారీఖున ఫ్యాక్ట్ ఫైండింగ్ అని చెప్పి ఒక కమిటీ వేశాడు ఆయన. దాంట్లో ప్రధాన పాత్ర అంతా ఐఏఎస్ వాళ్ళకి ఇచ్చాడు. పొలిటీషియన్ని నేను ఒక్కనే, అన్ని పార్టీల్ని పిలిచాడు కానీ రాజకీయం నుంచి నన్ను ఒక్కనే ఆయన కూర్చోబెట్టుకున్నాడు వేదిక మీద. పక్కన ఎవరంటే పద్మనాభయ్య గారు, జేపీ జయప్రకాష్ నారాయణ గారు, ఐఓఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు, అంతా ఐఏఎస్లు పెట్టుకున్నాడు. పార్టీలు అందరినీ కొనతాల రామకృష్ణ గారు వచ్చాడు, మన సిపిఐ రామకృష్ణ గారు, పార్టీలు వాళ్ళందరూ వచ్చారు, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, వీళ్ళందరూ వచ్చారు కూర్చున్నారు. వేదిక మీద మాత్రం నన్ను కూడా పక్కన కూర్చోబెట్టాడు ఆయన. పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి 16వ తారీఖు సాయంకాలం రిలీజ్ చేశాం. 15, 16 2 రోజులు మీటింగ్ అయింది. 74,542 కోట్ల రూపాయలు. ఇందులో ఎక్కువ పాత్ర ఎవరిదంటే పద్మనాభయ్య గారిది. ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. మీ తరం వాళ్ళకి అంత తెలియకపోవచ్చు కానీ మా తరం వాళ్ళకి ఆ టైంలో ఎక్కడ ఏ ఆపరేషన్ అన్నా కొంచెం క్రిటికల్ ఆపరేషన్ వచ్చిందంటే, అస్సాంలో గొడవలైనా, నార్త్ ఈస్ట్లో గొడవలైనా ఇమీడియట్గా ఎవర్రా ఆఫీసరు వెళ్ళి సెటిల్ చేయగలవాడంటే ఈ పద్మనాభయ్య గారు వెళ్ళేవాడు. ఆయన మన జిల్లావాడే అనుకుంటా కూడా, లేకపోతే పక్కన కృష్ణా జిల్లా. ఇక్కడ దగ్గర బాగా పద్మనాభయ్య అన్న పేరే అంటే ఇది మాస్లోకి ఆయన ఎక్కువ మీడియా ఇది లేదు ఆయనకి, కానీ డెఫినెట్గా ఆయనకు తెలుసు ప్రపంచం ఏం నడుస్తుంది, భారతదేశం ఏం నడుస్తుంది. ఆయన పెట్టారు మెయిన్. ఆయనకి ఆయన తయారు చేసుకు వచ్చేసాడు. ఆయన ఒకరోజు టైం తీసుకున్నాడు, ఒకరోజు 2 రోజులు కాదు 15 రోజులు టైం తీసుకున్నాడు ఆయన. మార్చి 3వ తారీఖున హైదరాబాద్లో ఆవాస్ అనే హోటల్లో మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఆయనే తయారు చేసుకొచ్చాడు, నేను పవన్ కళ్యాణ్ గారు. అందులో ఏ పాయింట్లు ఉంచాలి, ఏ పాయింట్లు తీసేయాలి. ఐఓఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు. మొత్తం ఆయనదే ఖరారు చేశారు అంతా. పద్మనాభయ్య గారు అంటే చాలా ఎక్స్పర్ట్ గారు. ఆయన తేల్చిన లెక్కే 74,542 కోట్ల రూపాయలు మనకి కరెక్ట్గా సెంటర్ నుంచి స్టేట్కి రావాల్సింది రాలేదు. ఇది ఏ ఇయర్లో? 2018 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండగా. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని ఇలా మన ప్రెస్ ద్వారానే మాటికి అడిగేవాడిని, మీరు కాకపోతే మీ డ్రైవర్ని పంపండి, లేకపోతే మీ అటెండర్ని పంపండి, ఎవరో ఒకరితో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. మీ ముద్ర వేసిన ఎవడని వస్తే ఎవడో ఒకడు వచ్చి నేను టీడీపీ వాళ్ళనో లేకపోతే నేను చంద్రబాబు క్లోజ్ అంటే కాదు, ఎవరో ఒకరిని పంపండి అని చెప్పి అడుగుతుండేవాడిని. సరే ఒక రోజున కవర్ వచ్చింది, మీ దగ్గర ఉన్న ఫైల్ అంతా పట్టుకురండి, ఏది ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించి. అది ఏ రోజు? 16/7/2018. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారిది అయిపోయినటువంటి 4 నెలల తర్వాత మొత్తం ఫైల్స్ పట్టుకుని వెళ్ళాం. నేను, బల్లుబాబి, చెరుకూరు రామారావు మా ఫ్రెండ్,
ఆయన ఇంకెవరు లేదుగా మేము ముగ్గురమే వెళ్ళాం. వెళ్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు మీటింగ్కి వెళ్ళాడు. ఆయన గుంటూరు మీటింగ్ అవుతుండగా వర్షం పడింది. మీటింగ్ అయిపోయి హెలికాప్టర్లో వెనక్కి వచ్చేస్తాడు అనుకుని నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వర్షం వల్ల హెలికాప్టర్ ఆగిపోయింది. సరే నేను ఈయనెవరో గిరిజా శంకర్ గారు ఉన్న ఆయన, సతీష్ చంద్ర, వీళ్ళిద్దరికీ మొత్తం ఫైల్స్ అని చూపించాను. అయ్యా నేను ఊరికే చెప్పట్లేదు, ఇదిగో రాజ్యసభ రికార్డెడ్ వెర్షను, లోక్సభ రికార్డెడ్, ఈ రెండు వాళ్ళు ప్రింట్ చేసిన బుక్కులు. ప్రతిరోజు ఏం జరిగిందో సభలో వాళ్ళు ప్రింట్ చేస్తుంటారు. ఈ ప్రింట్ చేసిన బుక్కుల్లో చూడండి ఎలా ఈ బిల్లు పాస్ అయిందని అంటారు. అందులో బుక్ రాశాడు ఏమని, ఇగో అడిగాడు ఈయన లేచి. ఆవిడ ఏమందంటే, స్పీకర్ గారు తల లెక్కెట్టేస్తున్నాను, నో ఇది 376 ఏదో ఉంది, దాని ప్రకారం ఓటింగ్ లేదు, ఆయస్ అందరూ నిలబడండి, నోస్ అందరూ కూర్చోండి అంది అని 360 ఆయస్, 100 నోసు, బిల్లు పాస్ అయింది. నెక్స్ట్ సెకండ్ అలా మొత్తం చేయాలి. పాస్ చేయడం అంటే బిల్లు పాస్ అయిపోయిందంటే కుదరదు.